ప్రైజ్ ది లార్డ్. మార్నింగ్ మన్నా అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని గురించి అనేకులకు పరిచయం చేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలంలో మీరు ఇతరుల చేత దెబ్బతిని ఉంటే, గాయపరచబడి ఉంటే, బాధపరచబడి బాధలకు లోనైపోయి ఉంటే, మీకు దేవుడు ఒక బలమైన అద్భుతం చేయబోతున్నాడు. మీరు ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే మీ తల పైకెత్తుకులాన దేవుడు చేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం మీ మీదకు రాబోతుంది. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు నష్టపోయినవన్నీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. కొన్ని రోజులుగా మనము దేవుని యొక్క జాలి మన మీద ప్రభావితం చేసినప్పుడు అది ఖచ్చితంగా స్వస్థతలకు దారితీస్తాయనే విషయాన్ని నేను మాట్లాడకుండా వస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఆ స్వస్థత దేవుని యొక్క జాలి ద్వారా, కనికరం ద్వారా, కంపాషన్ ద్వారా నీకు స్వస్థత జరగాలంటే దానికి ముందు ఒక చిన్న పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో ఎందుకు రోగాలు వచ్చాయి, ఎందుకు ఇంతగా దీర్ఘకాలంగా నేను బాధపడుతున్నాను, మా ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి అస్వస్థత వస్తుంది, కారణం నేనా లేదా మా ఇంట్లో ఉన్న ఎవరైనా అని ఆత్మ పరిశోధన చేసుకోవటం ఎంత మాత్రం తప్పు కాదు. బైబిల్లో దేవుని బిడ్డలారా, రోగాలు కల కారణాలు చాలా ఉన్నాయి, కానీ నేను ఆత్మ ప్రేరేపణతో కొన్ని విషయాలు మీకు చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. ఆ కీర్తన 38వ కీర్తన చదివితే రోగాలు కల కారణం ప్రధానంగా మనకు పాపం అనే విషయాన్ని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తున్నాయి. కీర్తనకారుడైన దావీదు మరి తన కీర్తనలో ఇలా చెప్పటం మనం చూస్తున్నాం. 38వ కీర్తన 3వ వచనం నుండి, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయిను, నా వాపాన్ని బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. ఇంకా అలాగే మాట్లాడకుండా వస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన పాపం ఏవే పెద్ద పెద్దది అనుకున్నాం, ఏ చిన్నదైనా. బైబిల్లో ఎబ్రీ పత్రిక 12:1 ఇలా ఏమని రాయబడి ఉందంటే, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని గురించి రాయబడి ఉంది. కనుక ఏ చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మనము దేవుని బిడ్డలారా పరిశుద్ధపరచుకుని శుద్ధి చేయబడి దేవుని సన్నిధిలో కనబడాలి తప్ప మనము మరలా శోధనలో పాపంలో పడకూడదు. రెండవ కారణం ఏంటంటే, దేవుని యొక్క కార్యాన్ని నిర్లక్ష్యంగా చేస్తే కనుక అది ఏదైనా కానివ్వండి, ఖచ్చితంగా మన మీదకి శాపం వస్తాయి. ఇర్మియా గ్రంథం 48:10 ఏమని రాయబడి ఉందంటే, యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు అయిపోతాడని రాయబడి ఉంది. దానికి సపోర్టుగా 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు రాత్రి బల్లను గనక, లార్డ్ సప్పర్ను గనక మనం సిద్ధపాటు లేకుండా తీసుకుంటే కనుక దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా నువ్వు ఎవరైతే ఏమి రోగానికి గురి అవుతావు. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో రాయబడి ఉంది. అవును, ప్రభురాత్రి బల్ల చాలా ఇంపార్టెంట్. దాన్ని నువ్వు స్వీకరించడం తప్పులేదు. ఖచ్చితంగా ప్రతి ఆదివారం, ఈవెన్ ప్రతిరోజు మీరు ప్రభురాత్రి బల్ల తీసుకుంటే కూడా మీకు ఆశీర్వాదమే. కానీ ఒక సిద్ధపాటుతో, దేవునికి భయపడే భయంతో మీరు ఏం చేయాలంటే ప్రభురాత్రి బల్లలో మీరు పాలు పొందాలి. మూడవదిగా దేవుని బిడ్డలారా, రోగాలు కల కారణం ఏంటంటే, తనది కాని వాటిని మనం ఆశిస్తే దేవుని బిడ్డలారా అవి రోగాలకు కారణం అవుతాయి. మీది కాని వాటిపైన మనసు పెట్టకూడదు. దేవుని నామానికి స్తోత్రం. బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 20వ అధ్యాయం 14 నుండి 18 వచనాలు, అబీమెలెకు అనే వ్యక్తి అబ్రహాము యొక్క భార్యను సారాను కావాలని కోరుతూ మరి ఆమెను రాజభవనానికి రప్పించినప్పుడు బైబిల్ చెప్తుంది, వాళ్ళు గర్భఫలంలో ఆయన భార్య, ఆయన కుటుంబంలో ఎవరైతే పనికెత్తలుగా ఉన్నారో వాళ్ళందరూ గర్భంలో పుండి ఏర్పడి వాళ్ళు గర్భఫలం లేకుండా చేస్తాడంట దేవుడు. ఆదికాండం 20వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, నీది కాని వాటి మీద మనసు పెట్టవద్దు. అది ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు. నీది కాని వాటి మీద నువ్వు మనసు పెడితే మాత్రం
అది రోగాలకు కారణమైపోతున్న విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా ఒక్క కారణం చూడండి, మరి శాపం, ఆజ్ఞను అతిక్రమించడం వలన వచ్చే శాపం ఏదైతే ఉందో అవి రోగానికి కారణమవుతాయి. దేవునామానికి స్తోత్రం. మర్చిపోవద్దు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మీరు చూస్తే అక్కడ ఆజ్ఞను పాటించేవాడుకు దీర్ఘాయుష్షు ఎలా కలుగుతుందో ఆజ్ఞను అతిక్రమించేవాడుకు అంత పెద్ద శాపం కూడా తగులుతాయని బైబిల్లో రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 66లో మనం చూస్తున్నాం. అంతేకాదు 67, 68లో కూడా మనం చూస్తున్నాం. దేవునామానికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆజ్ఞను అతిక్రమించరాదని హెచ్చరిస్తున్నాను. చివరిగా ఒక మాట చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. రోగాలకు గల చివరి కారణం ఏంటంటే దైవజనుల మీద తిరుగుబాటు చేస్తే ఖచ్చితంగా రోగాలు వస్తాయి. మోసే సహోదరి పేరు మిరియాము, దైవజనుడు అయిన మోసే మీద తిరుగుబాటు చేసింది, కుష్ఠరోగం వచ్చేసింది. మీరు దైవజనులను ప్రేమించాలా, ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తల్లిని ప్రేమించాలి. మీకు ప్రేమించడానికి చేత కాకపోతే పరిచర్య చేయాలి, సహాయం చేయాలి. సహాయం చేయడం కూడా నా వల్ల కాదంటే దూరంగా ఉండాలి తప్ప వారి గురించి లేనిపోని మాట్లాడి చెప్తే నిందలు నేరాలు మోపుతుంటే దేవుడు చూసి ఊరుకోడో, ఖచ్చితంగా మొత్తుతాడు. కనుక రోగాలు కల కారణాలు ఏమైతే ఏంటి, మీరు ఈరోజు పశ్చాత్తాపడండి. దేవుడు ఒక క్షమాపణ మీ పైన వచ్చిన గాక. ఈ సభలో ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి శుద్ధీకరించి ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి ఇప్పుడే స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. అసాధారణమైన అద్భుతమైన కార్యం జరిగించండి. పరలోక వెలుగుతో నింపండి, అభిషేకంతో నింపండి. మీరే బాగు చేయండి ప్రభువా. రోగానికి అప్పగించవద్దని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దహించువగ్ని మార్నింగ్ మన్నా అనే 5 minutes షార్ట్ మెసేజ్ లో హోలీ ల్యాండ్ టూర్ లో ఆయా పవిత్ర స్థలాలలో దర్శించినప్పుడు దైవజనులైన డాక్టర్ థామస్ గారికి దేవుడిచ్చిన ఆత్మ ప్రత్యక్షతలు మీతో పంచుకోబోతున్నారు. అక్టోబర్ 7వ తేదీ నుండి అందిస్తున్న ఈ వర్తమానాలు ప్రత్యేకంగా వీక్షించండి మరియు అనేకులకు తెలియపరచండి, అనేకులకు షేర్ చేయండి.